హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇంకా వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. ప్లీజ్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి మన వీడియోస్ అయితే వెళ్తాయి. అలాగే నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుందనమాట. ఇంక ఈరోజు వచ్చేసి సాయంత్రం అయింది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి అయితే వచ్చారనమాట. ఏదైనా స్నాక్స్ చేద్దాం, చాలా రోజులు అయిపోయింది అని అయితే అనుకున్నాను అనమాట. ఏం చేద్దాము అంటే ఇంకా స్వీట్ చేద్దామని అనిపించింది. ఇంకా ప్రతిరోజు మేము ఎక్కువగా తినంలేండి, మా ఇంట్లో స్వీట్ ఎక్కువగా ఇష్టపడరు. అప్పుడైతే తింటామన్నమాట. అందుకనేసి ఇంకా ఈరోజు స్వీట్ చేసుకుందాం, ఏం హాట్ తింటాంలే అనిపించింది అనమాట. ఇంకా బయట కూడా క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా ఉందన్నమాట. ఇంక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వేడి కూడా ఏమి ఉండదు కాబట్టి ఇంకా చాలా చల్లగా ఉందన్నమాట. అందుకే వేడివేడిగా బూరెలు అయితే చేసుకోవాలని అయితే అనిపించింది ఈరోజు. మేము అప్పుడప్పుడు వేసుకుంటాం, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా అందుకనేసి ఈరోజు అయితే చేస్తూ ఉన్నాను అనమాట. మైదా పిండి తీసుకున్నాను నేను వచ్చేసి. మన ఇష్టం, గోధుమ పిండి తీసుకున్నా అలాగే బియ్యం పిండి తీసుకున్నా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. నేనైతే మైదానే తీసుకున్నాను. ఇంకా మైదాలోకి వచ్చేసి కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను అనమాట. లోపల స్వీటు, బయట వచ్చేసి మనకు సాల్ట్ తగులుతూ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుకనేసి కొంచెం సాల్ట్ వేసుకొని నేనైతే మైదా పిండి కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువగా కూడా పలచగా కూడా కలుపుకోకూడదు, మీడియంగానే ఉండాలన్నమాట. ఇంకా సాల్ట్ వేసి కలుపుకున్నాక ఇంకా మన పూర్ణం ఉంటుంది కదా, అది బాల్స్ లాగా చేసుకోవాలి మన సైజుకి తగ్గట్టు. పెద్దవన చేసుకోవచ్చు, చిన్నవన చేసుకోవచ్చు. నేను వచ్చేసి చిన్నగా చేసుకున్నాను. మళ్ళీ పిండిలోకి డిప్ చేస్తే ఎలాగూ లావు పొంగుతాయి కాబట్టి నేను చిన్న బాల్స్ తీసుకొని అలా పిండిలోకి అయితే ఫుల్గా ముచ్చేసి బాగా అయితే మైదా పిండిని పట్టించాలన్నమాట పూర్ణంకి. అలా అంతా డిప్ చేసి ఇంకా ఆయిల్ కూడా ముందుగానే పెట్టుకున్నాను, అది కూడా హీట్ ఎక్కింది. ఇంకా వేసేసుకున్నాను అనమాట. ఇంకా కాల్చుకునేది కూడా మన ఇష్టం, క్రిస్పీగా ఉండవు అనమాట. రెండోసారి వేయించుకునే కొంచెం బ్రౌన్ కలర్లో వేయించుకున్నాను, అయితే క్రిస్పీగా ఉంటాయన్నమాట. టేస్ట్ కూడా బాగుంటాయి. అందుకనేసి నేను 2 రకాలుగా వేయించుకున్నాను. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినొచ్చు కదా అన్నట్టు 2 రకాలు వేయించుకున్నాను అనమాట. ఫస్ట్ వేయించుకునే ఏమంటే మెత్తగా ఉంటాయి. ఇంకా రెండోసారి బ్రౌన్ కలర్లో వేయించుకున్నాను కాబట్టి అది కొంచెం క్రిస్పీగా వస్తుంది. 2 రకాల స్వీట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా అవి తింటూ కాఫీ తాగొచ్చు అనేసి నేను కాఫీ అయితే కలుపుకున్నాను. పిల్లలు ఏం కాఫీ తాగర్లేండి. ఇంకా చూడు, పిల్లలు కూడా హాయ్ చెప్తున్నారు మీకు. మంచిగా అయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు, బాగా అనిపించాయి. టీవీ చూస్తూ తింటూ ఉన్నారనమాట. ఇంకా వేడిగా ఉన్నాయి, బయట క్లైమేట్ కూల్ ఉంది కాబట్టి ఇంకా ఇలా వేడివేడిగా ఏదైనా చేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది అప్పుడు. అందుకనేసి నేను చేశాను. చాలా బాగా వచ్చాయి పూర్ణం బూరెలు, టేస్ట్ కూడా బాగుంది. మైదాలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కూడా, అది కూడా తెలుస్తూ ఉందన్నమాట నాకు. ఇంకా నా చేతులతో